ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దంపతులు పూజలు చేస్తున్నారు. వేద పండితులతో నవగ్రహ యాగం చేపట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. యాగంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి, అటు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో చూస్తే నవగ్రహ యాగం అయితే అటు కేసీఆర్ దంపతులు అయితే చేస్తున్నారు. సడన్ గా ఈ నవగ్రహ యాగం చేయడానికి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని అనుకోవచ్చు అంటారు? మాధురి, గజ్వేల్లోని ఎర్రవెల్లి తన వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు కేసీఆర్ నవగ్రహ మహాయాగాన్ని కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క యాగంలో కేసీఆర్తో పాటు ఆయన సతీమణి, అదేవిధంగా కవిత, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్తో పాటు పార్టీ ముఖ్య నేతలు, అదేవిధంగా హరీష్ రావు దంపతులు వాళ్ళంతా కూడా పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా యాగాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తుంది. రేపు కూడా యాగం ఉండబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడడం, అదేవిధంగా కేసుల ఇబ్బందుల కారణంగా పండితుల సూచనల మేరకే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్కు ఈ యాగాలు చేయడం అయితే కొత్తేమీ కాదు. ఆయన పలుమార్లు యాగ క్రతువులు కూడా నిర్వహించారు. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా ఆయన యాగాలు నిర్వహిస్తూ వస్తారు. ముఖ్యంగా ఆయన ముహూర్తాలు, సెంటిమెంట్లను చాలా పాటిస్తారు, వాస్తును కూడా నమ్ముతారు. ఈ క్రమంలో మొదటి నుంచి ఆయన కొంత వేద పండితుల సలహాలు తీసుకున్న తర్వాత ఎక్కడికి బయలుదేరాలన్నా కూడా వెళ్తారు. ఇవంతా కూడా పరిపాటి ఆయనకు. అయితే ఈ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2004 ఎన్నికలు తర్వాత కూడా కేసీఆర్, అంటే 2004 ఎన్నికల తర్వాత రిజల్ట్కు మధ్యలో కూడా కేసీఆర్ ఒక యాగాన్ని కూడా నిర్వహించారు. ఆ తర్వాత 2009 మళ్ళీ ఎలక్షన్ల అప్పుడు కూడా చండీ యాగాన్ని, సుదర్శన యాగాన్ని కూడా ఆయన నిర్వహించారు. అదేవిధంగా 2015లో కూడా అతి ముఖ్యమైనటువంటి ఆయుధ చండీ యాగాన్ని కూడా పెద్ద ఎత్తున ఆయన వారం రోజుల పాటు ఎర్రవెల్లి తన ఫామ్ హౌస్లో నిర్వహించారు. అప్పుడు రాష్ట్రపతి, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దానికి హాజరయ్యారు. ముఖ్యంగా చూసినట్టు తర్వాత 2019 ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ అంటూ కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని భావించారు. ఆ క్రమంలోనే వాళ్ళ రాష్ట్రాలు తిరిగారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మధ్యలో ఆయన ఒక యాగాన్ని కూడా చేశారు. అప్పుడు రాజశ్యామల యాగాన్ని కూడా ఆయన నిర్వహించారు. మరోవైపు 2023లో కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ప్రధానంగా యాగం చేయడానికి ప్రధాన కారణం గత 5 నెలలుగా కూడా ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉండి ఇటీవలే ఆమె మళ్ళీ హైదరాబాద్కు చేరుకున్నారు. బెయిల్పై విడుదలై వచ్చారు. ఈ క్రమంలోనే దాంతోపాటు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటంపాలైంది, రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. మొత్తానికి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంతో పాటు ఏదైతే కవిత అరెస్టు తర్వాత పరిణామాలు, తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో 1 సీటు గెలవకపోవడం, అంటే మొత్తంగా చూసినట్టే పార్టీ పూర్తిగా కష్టకాలంలో పడింది. ఈ నేపథ్యంలో ఈ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకునేందుకే కేసీఆర్ ఈ యొక్క యాగాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కవిత వచ్చిన తర్వాతనే యాగాన్ని నిర్వహించాలనుకున్నారు కాబట్టే ఇప్పుడు ఈ యాగాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వేద పండితులంతా కూడా నిన్నటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా ఈ నవగ్రహ మహాయాగాన్ని నిర్వహించబోతున్నారు. ఈరోజు తొలి సెషన్ అయితే పూర్తయింది. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు చేశారు. రేపు కూడా ఈ యాగ క్రతువు పూర్తి అయితే కాబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే యాగం తర్వాత అంటే ఈ నెల 10వ తారీఖు నాడు లేదా 11 బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా కేసీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించబోతున్నారు. దీనికి ముందుగా అంటే ఒక యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీని మళ్ళీ యాక్టివ్ చేసే పనిలో కూడా ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో చాలా కమిటీలు ఖాళీగా ఉన్నాయి. కమిటీలన్నీ కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు, కమిటీలు వేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా సమావేశపరిచి ఈ నెల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముందుగానే ఈ యాగాన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ చందు.